ఈటల రాజేందర్ గారు ఒక మేకవన్న పులి, బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దొర. హుజరాబాద్కి వెళ్తే బీసీ, హైదరాబాద్కి వెళ్తే ఓసీ. ఇది ఇతని తతంగం. ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిండు. నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాట మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం. అది వ్యక్తులు చూడం. ఈటల రాజేందర్ వ్యక్తి కాదు. ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం. ఈరోజు కేసీఆర్ ఒక లెజెండ్, కేసీఆర్ ఒక శక్తి. వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు, కానీ పార్టీ అనేది, కేసీఆర్ బొమ్మ అనేది శాశ్వతంగా ఉండేది. కాబట్టి రేపు పొద్దుడంగా అందరం కేసీఆర్ బొమ్మ మీద పోతామని చెప్పి మొన్న ఒక వాక్యాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు సాటిస్ఫై లేరు అన్నారు. వాస్తవంగా మేమందరం కూడా ఇంటికన్నా ఎక్కువ కేసీఆర్ దగ్గరనే మేము సంతృప్తి వ్యక్తం చేస్తాం. ముఖ్యమంత్రి మా తండ్రి, మా దైవంగా భావించిన కాబట్టి మేము అందరం కంఫర్ట్గా ఉన్నాం. కొడుకుల్లాగా మమ్మల్ని ఎప్పుడు ఎమ్మెల్యేలు చూలే, కుటుంబంగా భావించాం మేము. చీమలు పెట్టిన పుట్టులో పాములు ఎక్కడ దూరిండి అని ఏవైతే మాట్లాడుతుందో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. రెండోది ఏంటంటే మేకమాన్య పుళ్ళు, ఆ మేకమాన్య పుళ్ళు ఏందో, ఆ కథ ఏందో, ఎవరు మా మీద దాడులు చేసిండ్రో, ఎవరి చరిత్ర ఏందో నేను ఏం చెప్తే చెప్పాలంతా ప్రజాక్షేత్రంలో ఉన్నది. ఇవాళ సహచర ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అన్న మాట ఏంటంటే, గింత అహంకారం ఉంటుందా అన్న, గింత అధ్వానం ఉంటుందా అన్న, ఇట్లాంటప్పుడే మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మన ఈగో దెబ్బతింటే కరీంనగర్ నుంచే మరో విప్లవం వస్తా అని చెప్పినోడు మా గంగుల కమలాకర్ గారు. నా మీద ఇంకా బూర్ది జాలి ఇంకేదో చేస్తా అంటే మీకే నష్టం అయితే తప్ప నాకు నష్టం కాదు. నా మీద మాట్లాడితే మీరు పలచనైతే తప్ప నేను పలచనే ప్రసక్తి లేదు. ఎవరు మా మీద దాడులు చేసిండ్రో, ఎవరి చరిత్ర ఏందో నేను ఏం చెప్తే చెప్పాలంతా ప్రజాక్షేత్రంలో ఉన్నది. ఇవాళ ఎవరేం మాట్లాడిన నా దగ్గర ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.